ఈరోజు మీల్ మేకర్తో సూపర్ టేస్టీ కర్రీ అయితే చూపించబోతున్నాను. రైస్‌లోకి, రోటీలోకి ఎందులోకైనా సూపర్‌గా ఉంటుంది. అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సోయాబీన్ రెసిపీ అయితే మీరు చేసిండ్రంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీల్ మేకర్ని తీసుకోవాలి. తీసుకొని వేడి నీళ్ళు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్నటువంటి వేడి నీళ్ళల్లో మనము ఈ సోయాబీన్ వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసేసుకొని చల్లనీళ్ళల్లో వేసుకోవాలి. ఎందుకంటే అట్లనే ఉంచినామంటే మెత్తగా అయిపోతాయి, చితికిపోతాయి. అందుకని ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనకైతే ఇక్కడ మీల్ మేకర్ అయితే చల్లగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చల్లగా అయిపోయినటువంటి మీల్ మేకర్ను చేయితో మనము పిండుకోవాలి. నీళ్ళు లేకుండా పిండాలి. ఇలా వచ్చిందంటే కరెక్ట్గా ఉడికినట్టు. మరీ ఎక్కువగా వాటర్లో ఉంచినట్లయితే ఇవి మనం ఇట్లా పిండుతుంటే కూడా చితికిపోతాయి అన్నమాట. అన్నిట్లలో నుంచి కూడా వాటర్ పూర్తిగా తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ మనకు ఫ్రై అయిపోయినాయి. ఈ ఆనియన్స్ ఫ్రై అయినటువంటివి తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి సైడ్కి పెట్టేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఇట్లా ఫ్రై చేసి పేస్ట్ చేసేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే ఇదే ఆయిల్లో సోయాబీన్ అయితే మీల్ మేకర్ని అయితే మనం ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇందులో అయితే మనం టమాటా అనేది యూజ్ చేయట్లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం మనము మసాలా యాడ్ చేద్దాము. ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కారం అయితే మీకు సరిపడంతా వేసుకోండి. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నా. 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నా. ఈ సాల్ట్, కారము అన్నీ కూడా వేసేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను. ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూను. పెరుగు అయితే ఎక్కువనే వేసుకోవాలి. పెరుగు లేదంటే ఇట్లా మజ్జిగగా కూడా చేసుకొని వేసుకోవాలి. నా దగ్గర పెరుగు ఇది కొంచెమే ఉంటే అప్పుడు అందులోనే కొన్ని వాటర్ వేసి నేను ఇట్లా వేసేసిన. ఇదంతా కూడా మనము మసాలా కలుపుకోవాలి. పెరిగేసినాం కదా, దాంతో మంచిగా కలిసిపోతుంది. తీసి సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం పట్ట, 3 లవంగాలు, 3 ఇలాచీలు వేస్తున్నా. ఇందులో కొంచెం పట్ట ఎక్కువ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై కావడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే మనం ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువ టైం అనేది ఏం పట్టదు. ఈ ఆనియన్స్ల నుంచి ఆయిల్ పక్కకు అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో వేసేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా కానీ నిలువుగా కానీ మీకు నచ్చినట్లు మీరు కట్ చేసుకోవచ్చు. అంతా కూడా ఫ్రై అయిపోయింది. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడైతే మనము మీల్ మేకర్ని వేసేసుకోవచ్చు ఇందులో. మీల్ మేకర్ని వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో మనము కారము, ఉప్పు, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసినాం కదా, ఇదంతా కూడా పెరుగుతో పాటు కలిపేసి పెట్టుకున్నాము. ఈ ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఒక 5 నిమిషాలు. దాని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడకనియాలి. ఉడికినట్లయితే మనకు మంచి కలర్ వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దించేసుకున్నారంటే ఎందులోకైనా సరే టేస్టీగా ఉండేటటువంటి మీల్ మేకర్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా తొందరగా వేసుకోవచ్చు.
అంతేనండి. ఈ మీల్ మేకర్ కర్రీ అయితే మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నాన్ వెజ్ కంటే కూడా ఈ మీల్ మేకర్ కర్రీ అనేది చాలా సూపర్‌గా ఉంటుంది. కొంతమంది అయితే పూరీలోకి కూడా తింటూ ఉంటారు. అందులో కూడా చాలా బావుంటది. అంతే మనకు సింపుల్‌గా రెడీ అయిపోయింది. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.